బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం, కబ్జాలు జరగడం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టడం. ఒక పక్క నీళ్లు వస్తున్నాయి, వరదొస్తా ఉంది. ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు, ఎక్కడికక్కడ అడ్డంకులు. ఇవన్నీ కూడా ఇంకొక పక్క ఒక చరిత్ర. ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు, లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఇలాంటి అకాల వర్షాలు లేకుంటే క్లౌడ్ బరస్ట్లు కావడం, ఇవన్నీ కొత్త కొత్త ఫెనామినాస్ మనం చూస్తున్నాం. అందులో మనం చేసిన, గత పాలకులు చేసిన పాపాలు, ఈ రెండూ కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది.